న్యూజిలాండ్ ఇండియా ఫైనల్ మ్యాచ్లో మనకి మ్యాక్సిమమ్ మన ప్లేయర్స్ అందరూ చేజింగ్ చేసి గెలిచే ఆపర్చునిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బేసికల్గా వాళ్ళందరూ మన ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నా మనం అబ్జర్వ్ చేస్తుంటే చేజింగ్ మ్యాచ్లో మనకు టార్గెట్ కనిపిస్తుంది కాబట్టి కుర్రాళ్ళు కూడా అగ్రెసివ్గా ఆడి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఫైనల్లో మనం టాస్ గెలిచిన సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిది. దానివల్ల ఇండియా గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అహ్మదాబాద్ పిచ్ మనకి పిచ్ కండిషన్స్ చూస్తే అహ్మదాబాద్ మ్యాక్సిమం బ్యాటింగ్ పిచ్ ఉందండి. కానీ దాంట్లో ఫస్ట్ మనం టార్గెట్ తీసుకొని దాన్ని చేజ్ చేయడానికి మన వాళ్ళు చాలా మ్యాచ్లు అలాగే గెలిచారు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ తీసుకుంటేనే ఫైనల్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దూబే వీళ్ళందరూ టార్గెట్ని చూసి అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ కాబట్టి ఆ రకంగా మనం సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ. ఈరోజు మ్యాచ్ ఇండియాకి న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఇండియా ఫస్ట్ బౌలింగ్ అయితే హర్షదీప్, హార్దిక్ పాండ్యా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బుమ్రా డెత్ ఓవర్స్లో అయితే బౌలింగ్ వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే డెత్ ఓవర్స్లో మనకి మంచి బౌలింగ్ వేస్తే బుమ్రా స్టార్టింగ్ కన్నా ఎండింగ్లో ఉంటేనే డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ కాబట్టి బుమ్రా బాగుంటుంది. అలాగే మన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ రెండిట్లో మన టీం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. న్యూజిలాండ్ కూడా ఓపెనర్స్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు. వాళ్ళు కూడా బౌలింగ్ బ్యాటింగ్ అన్నింటిలోనే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ అయితే 200 దాటి స్కోర్ జరగబోతుంది అనుకుంటున్నాం. ఏదైనా వాళ్ళకి మనం రెండు మంచి ఫైట్ ఉంటుంది మ్యాచ్. పిచ్ బ్యాటింగ్ పిచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు బాగుంటుంది. అది మనం చేజింగ్ అయినా పర్లేదు, ఏదైనా ఈక్వల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే మన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్లో, అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చారంటే ఇంకా మ్యాచ్ బాగుంటుంది. ఇంకా మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఫినిషింగ్లో హార్దిక్ పాండ్యా, శివన్ దుబే మన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి పర్వాలేదు. పిచ్ స్పిన్కి అనుకూలించు అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే. అది రేపు ఏం జరగబోని చూడాలి. రైట్ ఎక్కువ అవకాశాలు అయితే ఇండియా గెలాలని అనుకుంటున్నాం, గెలుస్తుందని కోరుకుంటున్నారు అందరూ. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఓకే, గుడ్ మార్నింగ్ ఆర్ వ్యూవర్స్. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ T20 వరల్డ్ కప్ జరుగుతుంది, ఫైనల్ మ్యాచ్. సో ఇందులో న్యూజిలాండ్ టీం వెరీ స్ట్రాంగ్ టీం, అందరికీ తెలుసు. మనం అందరం చూస్తూనే ఉన్నాము ఎంత స్ట్రాంగ్ టీమ్, అండ్ వెరీ డిసిప్లైన్డ్ టీమ్ ఆల్సో. న్యూజిలాండ్ అందరూ చెప్తారు న్యూజిలాండ్ ఈజ్ ఏ డిసిప్లైన్డ్ అండ్ వెల్ స్ట్రాంగ్ టీమ్ అని చెప్పేసి. ఎక్కడ కీలకం అనిపిస్తుందో అక్కడ స్ట్రాంగ్ మంచిగా ఆడతారనమాట న్యూజిలాండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు. సో ఇండియా కూడా మంచి స్ట్రాంగ్ టీం. సో ఈరోజు జరగబోతున్న మ్యాచ్లో మన ఇండియా టీం కూడా బ్యాటింగ్ పరంగా కానివ్వండి, బౌలింగ్ ఎస్పెషల్లీ స్పిన్లో మంచి స్ట్రాంగ్గా ఉన్నాము. అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా మంచిగా ఎప్పుడు మనకి అవసరం ఉంటుందో, టీంకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మంచిగా పెర్ఫామ్ చేసి టీంని సేవ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మ్యాచ్లో ఇండియా విన్ అవుతుందని హోప్ చేస్తున్నాం. ఇండియా 240. We are expecting 240 score from India. ఈరోజు అభిషేక్ శర్మ 100 కొట్టాలి, లేదా 100 కొట్టాలి, డక్అవుట్ ఏమైనా అవ్వకూడదు. అలాగైతే ఇండియా గెలుస్తుందని, ఇండియా గెలాలి. ఇండియా మ్యాచ్ గురించి చాలా నాకు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ బ్యాకప్ ఫామ్ కాబట్టి తను మంచి రన్స్ కొడుతుంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఇండియా. అలాగే ఇప్పుడు మన ఓపెనర్ స్టార్టర్ నిచ్చిపోయినా మనకి సూర్య ఉన్నాడు, తిలక్ ఉన్నాడు, అలాగే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. దీనివల్ల మనకి బ్యాటింగ్ టీం కూడా మంచిగా ఉంది. అలా బౌలింగ్లో చూసుకుంటే బుమ్రా ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. దీన్ని బట్టి మనం చెప్పగలం ఇండియా ఎలాగైనా గెలుస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈసారి రోహిత్లా కాకుండా సూర్యకుమార్ టాస్ గెలుస్తాడు అనుకుంటున్నాను. ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు అనుకుంటున్నాను. బౌలింగ్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే బౌలింగ్ వాళ్ళని మనం త్వరగా అవుట్ చేస్తే మనం కూడా చేస్ చేయడానికి ప్లాన్ ఉంటుంది. ఇంకా చేస్ చేయడానికి కొట్టచ్చు బాగా. స్కోర్ అయితే 250 అబోవ్ కొట్టాలి. లీడ్ అయితే 5 overs లోపే కొంచెం 2 or 3 వికెట్స్ తీసుకుంటే ఇండియాకి గెలవడానికి 70% ఛాన్స్ ఉన్నది. అహ్మదాబాద్ పిచ్ కాబట్టి బాగా ఇండియాకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాని మీద హై స్కోర్
చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎంత చేస్తారనుకుంటున్నాను నీ అంచనా? నా అంచనాలో 190+ చేస్తారనుకుంటున్నాను. బౌలింగ్ ఎలా ఉంది ఇండియాకి? బౌలింగ్ అయితే బాగానే ఉంది. బూమ్రా వస్తే వికెట్స్ తీసే ఛాన్స్ ఉంది. పవర్ ప్లేలో బూమ్రాని తీసుకొస్తే వికెట్స్ అందించగలడు అని అనుకుంటున్నాను. ఇండియా బ్యాటింగ్ ఎలా ఉంది? ఇండియా బ్యాటింగ్ అయితే అభిషేక్ శర్మ బేగా అవుట్ అయిపోతున్నాడు కాబట్టి సంజు శాంసన్ స్టే తీసుకోవాలి గ్రీస్ మీద మినిమం 10 hours అయినా. కాబట్టి ఇండియా నాకు తెలిసి 20 hours-లో 215 అబౌవ్ చేస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక 120 దాటుతుంది అనుకుంటున్నాను. 10 hours. 10 hours. నెక్స్ట్ చెప్పు. ఇండియా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకుంటున్నాను. అప్పుడు సంజు శాంసన్ ఇషాంత్ కిషన్ చేస్తారనుకుంటున్నాను. బౌలింగ్ తీసుకుంటే ఇండియా గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ ఓపెనింగ్ వచ్చి వేరంగా అవుట్ అయిపోతున్నాడు. తన స్ట్రెంగ్త్ వాడి తన స్ట్రెంగ్త్ వైపు పవర్ హిట్టింగ్ చేయగలడు, కానీ తను ఆన్ సైడ్ వైపు ఆడి ఎప్పుడు అవుట్ అవుతున్నాడు. కాబట్టి అభిషేక్ శర్మ తన స్ట్రెంగ్త్లో ఆడితే ఇండియా మనం మ్యాచ్ విన్ అవడానికి ఓపెనింగ్ అయినా ఎక్కువ రన్స్ వస్తే చేసింగ్ అయినా అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ చేయగలడు. పవర్ ప్లేలోనే ఇండియా ఎక్కువ వికెట్స్ తీయాలి, అప్పుడే మనం మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పవర్ ప్లే తర్వాత బాల్ స్వింగ్ తక్కువ ఉంటుంది, మన పిచ్ కూడా చేసింగ్ కాల్కి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇండియా ఫస్ట్ పవర్ ప్లేలోనే వికెట్స్ తీయాలి. అడిగాను సార్ మ్యాచ్ గురించి ఈరోజు మ్యాచ్ న్యూజిలాండ్ ఇండియా T20 వరల్డ్ కప్ ఫైనల్. అసలు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు కదా, వాళ్ళ గురించి ఇండియా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఐ థింక్ ఇండియా గెలాలనుకుంటున్నాను. బట్ రెండు టీంలు హార్డ్గా ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఎప్పుడు ఇటు వెళ్తే చెప్పలేము. బట్ మన గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆర్ మన మ్యాచ్లో అయితే మన టీము బెస్ట్ ఉంది, వాళ్ళ టీము బెస్ట్ ఉంది. క్యాచెస్ ఫీల్డింగ్ ఇద్దరిది బాగుంది, బౌలింగ్. బట్ మనము ప్రయత్నం చేయాలి లాస్ట్ వరకు. ఒక రన్ కూడా ఇంపార్టెంట్ అప్పటి వరకు. బట్ మనం ట్రై చేస్తూనే ఉండాలి. పిచ్ మాత్రం బాగుంటుంది. టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది, బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఎలాగైనా బౌలింగ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బాగుంది కాబట్టి బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఇండియాకి న్యూజిలాండ్కి మ్యాచ్ టఫ్గా అయితే బాగుంటుంది, వన్ సైడ్ అవ్వకూడదు. 200+ స్కోర్ వస్తేనే రెండు టైంకి బాగుంటుంది మ్యాచ్ ఏదైనా టఫ్గా అవ్వాలి. ఎందుకంటే న్యూజిలాండ్ ఫైనల్స్కి వచ్చిందంటే చిన్న టీం కాదు, అలా ఓపెనర్స్ బ్రేక్తో ఇస్తేనే బాగుంటుంది టీం. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఫామ్లోకి రాలి, 2 మ్యాచ్ల నుంచి స్కోర్ లేదు కాబట్టి మ్యాచ్ ఫామ్లోకి వస్తే మన ఇండియాకి పెద్ద స్కోర్ వస్తుంది. గెలాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇండియా. అవును, కానీ మన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన ఓపెనర్స్ నుంచి బాగా మన ఓపెనర్స్ బాగా స్టార్ట్ వస్తే మన ఇండియా హై స్కోర్కి వెళ్తుంది. అలా బౌలింగ్లో కూడా మనం వరుణ్ చక్రవర్తి సిరాజ్ని కూడా తెస్తే ఇంకా బాగుంటుందని నా అభిమానం. ఈరోజు ఇండియా అలాగే గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇండియా. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఇండియా గెలాలని ఇండియా గెలాలి. ఇండియా ఈజ్ విన్ అన్న. ఇండియా ఈజ్ విన్. ఇండియా ఈజ్ విన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఇండియాకి న్యూజిలాండ్కి అయిన మ్యాచ్లోని సంజు శాంసన్ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. సో ఇండియా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. జై హింద్ ఎవ్రీవన్. ఈరోజు అభిషేక్ శర్మ మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలనుకుంటున్నాం ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో. ఇది సంజు శాంసన్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఒక మంచి స్కోర్ కొట్టాలి. ఇండియా టీం ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అహ్మదాబాద్లో, కాబట్టి అప్పుడు రివెంజ్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇవాళ ఇండియాకి న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్. బ్యాటింగ్ అంతా బాగుంది, బౌలింగ్ బాగుంది. ఒక ఫీల్డింగ్లో క్యాచ్ డ్రాప్స్ రన్స్ ఇవ్వకుండా ఉంటే మనదే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ వల్ల బూమ్రా ఫామ్లో ఉన్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. దీంతో మనకి మ్యాచ్ గెలిస్తే మనకే ట్రాఫీ. దీంతో ఇండియా ఎంత స్కోర్ కొడితే విన్ అవుతుంది? మామూలుగా టార్గెట్ 300 దాయేస్తుంది అనుకుంటున్నాను. 300. సంజు శాంసన్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇస్తుంది అనుకుంటున్నాను. చేసింగ్లోకి వెళ్ళినా గెలుస్తుంది అంతే. ఎవరెవరు మ్యాచ్ ఆడుతున్నారు ఈరోజు? ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఆఫ్ T20 వరల్డ్ కప్ అహ్మదాబాద్లో స్టేడియం. ఎవరు ఇప్పుడు బ్యాటింగ్ ఎలాగుంది, బౌలింగ్ ఎలాగుంది ఇండియా?
బౌలింగ్లో బూమ్రా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆపుతాడు అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఇంకా సంజు శాంసన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటున్నా ఇండియా. ఈసారి అహ్మదాబాద్లో మ్యాచ్ ఆడడం వల్ల ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్, అక్కడ అన్ని కొట్టడం కష్టం అవుతుంది. కానీ మన ఇండియాలో సంజు శాంసన్, సూర్య, దూబే వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఆడే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం ఈరోజు పిచ్ కండిషన్స్ కొంచెం అంటే బాగా వెట్గా, డ్యూ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి, వింటర్ అండ్ సమ్మర్ మధ్యలో ఉంది కాబట్టి సో డ్యూ ఎక్కువ ఫామ్ అవుద్ది. అందుకని నా బట్టి నేను చూస్ చేసుకుంటే ఇండియా చేజ్ చేయడమే ఓకే అనుకుంటుంది. అంటే చేజింగ్ ఎంచుకుంటుంది. ఫీల్డింగ్ ఎంచుకుంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే డ్యూ ఉంది కాబట్టి బాల్ వేసేటప్పుడు పిచ్ దిగుతుంది ఇంకా. సో సెకండ్ బౌలింగ్ వేసిన వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటుందని మేము అనుకుంటున్నాం. న్యూజిలాండ్ కూడా ఒకసారి చాలా 2 times అలాగా న్యూజిలాండ్ కూడా T20 వరల్డ్ కప్లో సూపర్ 8లోనే ఇంగ్లాండ్తో ఒకసారి దెబ్బతింది చేజింగ్ చేస్తూ. కాబట్టి పిచ్ కండిషన్స్ ప్రకారం సెకండ్ ఇన్నింగ్స్లో వస్తే డ్యూ చాలా బాగా పర్ఫామ్ అవుతుంది, డ్యూ చాలా బాగా అటెండ్ అవుతుంది, ఇంకా ఈజీగా గెలచ్చు ఇండియా. ఇంకా లాస్ట్లో ఫినిషర్స్ కూడా ఉన్నారు మనకి, దూబే, హార్దిక్ పాండ్యా. మనకి సడన్గా ఒక 3 wickets పడిపోయినా సంజు శాంసన్ ఒకవేళ ఫామ్లో ఉన్న, ఫామ్లో లేకపోయినా హార్దిక్ పాండ్యా, శివం దూబే ఆర్ ద క్రూషియల్ ఛాన్సెస్ ఫర్ ఇండియా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.